ఈ గుడి గురించి చాలామందికి తెలీదు. కానీ ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు. ఈ కొండపై ఉన్న అమ్మవారి మహిమ వింటే గూస్ బంప్స్ వస్తాయి. మీ జీవితంలో ఒక్కసారైనా ఈ సూర్యగిరి ఎల్లమ్మ దర్శనం తప్పక చేయాలి. ఎందుకో ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి. అమ్మవారి దర్శనం కోసం మా ఇంటి నుంచి ప్రయాణం అయితే మొదలైంది. కొన్ని ప్రయాణాలైతే సరదా కోసం అయితే అస్సలు కాదు. మనసు ప్రశాంతత కోసం కూడా అనుకోవాలి. ఈ ఆలయం రావిరాల్ అనే గ్రామంలో తుగ్గుడకి దగ్గరలో ఉంది. ఈ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయం మాత్రం ప్రతి మంగళవారం ఇక్కడికి వేలాది మంది భక్తులు శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం అయితే ఇక్కడికి భారీగా తరలి వస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం ఈ సూర్యగిరి ఎల్లమ్మ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకే ప్రతి మంగళవారం ఇక్కడికి దాదాపు 1,00,000 మంది పైన ఇక్కడికి అమ్మవారి దర్శనానికి వస్తారని ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారు. సూర్యగిరి ఎల్లమ్మ తల్లిని 5 మంగళవారాలు భక్తి శ్రద్ధలతో దర్శిస్తే అమ్మ మీ కోరికలు నెరవేరుస్తుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ప్రతి మంగళవారం ఇక్కడికైతే 1,00,000కి పైగా భక్తులు అయితే వస్తారు. తీపి వంటకాలతో ఇక్కడ అమ్మవారికి మాత్రం బోనం అయితే సమర్పిస్తారు. మీకు సమయం ఉంటే శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లిని ఈ వచ్చే మంగళవారం తప్పకుండా దర్శించుకోండి. అమ్మవారు మీ మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మవారు మీ కోరికలు నెరవేరుస్తుంది. అలాగే ఈ ఆలయంలో మనకు నరసింహస్వామి, అలాగే రామలింగేశ్వర స్వామి మరియు మనకు ఈ ఆలయంలో పంచముఖ హనుమంతుడు మనకు ఈ ఆలయంలో దర్శనం అయితే ఇస్తారు. అలాగే ఈ ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తారు. వ్రతం అయిపోయింది. వ్రతం అయిపోయాక ప్రసాదాలు మాత్రం భక్తులకు పంచుతున్నారు. అలాగే ఇక్కడ మంగళవారం వచ్చే భక్తుల కోసం ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్గా నేను చెప్పుకొచ్చేది అంటే మీరు మనస్ఫూర్తిగా అమ్మవారికి ఒక ముడుపు కట్టి 5 మంగళవారాలు తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి. మీరు కోరిక కరెక్ట్ అయినది అయితే అమ్మవారు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తారు. ఆ నమ్మకం నాకుంది. నేను వెళ్ళాను, నాకు జరిగింది. మీరు వెళ్ళండి, నమ్మకంతో వెళ్ళండి, మీకు జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే మీరు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్